హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. నా వీడియోస్ చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో వెల్కమ్ అండి, రాధే రాధే. మనము ఈరోజు వచ్చేసి కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూసేసామండి. మీ పర్సన్వి మనకు యూనివర్సల్ ద్వారా అందజేసే మెసేజెస్ ఏంటో కూడా చూసేసామండి. సో కమాన్ అండి, నేను కార్డ్ షఫల్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ ఆ దేవుని స్మరించుకొని తర్వాత మీ పాఠాన్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని మీ మనసులో 3 times ఆర్ 5 times స్మరించుకోండి. కమాన్ అండి. రాధే 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 రాధే. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. రాధే 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 అనే నామస్మరాన్ని 2 times స్మరించడం ద్వారా మనము ఆ శ్రీకృష్ణుని నామస్మరాన్ని 1000 times స్మరించేదంతా మనకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. సో డైలీ మీరు రాధే రాధే అనే నామస్మరాన్ని డైలీ స్మరించడానికి ప్రయత్నించండి. ఎంత వీలైతే అంత మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో కమండి. రాధే 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 రాధే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూసేసామండి. వావ్, 8 of Pentacles మంచి కార్డ్ వచ్చిందండి. 8 of Pentacles, 8 of Pentacles, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఏంటంటే అన్ని పెంటికల్స్ వస్తున్నాయి మనకి ఈరోజు. డబ్బులు 3 of Pentacles. ఇదేంటి అన్ని పెంటికల్స్ కార్డ్స్ వస్తున్నాయి. వన్ మోర్ కార్డ్ ప్లీజ్, వన్ మోర్ టైం ప్లీజ్. రాధే 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 రాధే. ఓకే అండి. డెత్ మంచి ఎనర్జీస్ వస్తున్నాయి. వావ్, ద వరల్డ్. ఏదో ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయి ఇంకో సైకిల్కి మీరు అడుగు పెడుతున్నారండి. గ్రేట్, చాలా బాగున్నాయి ఎనర్జీస్. గుడ్ అండి. యూనివర్సల్ బాగా మీకు అన్నీ కలిసి వస్తాయి. మీరు మీ లైఫ్లో ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయిందండి. ద వరల్డ్ అంటేనే అది షూర్, అది మీకు మంచి టైం రాబోతుంది. వావ్, సబ్ కప్స్. గుడ్. వన్ మోర్ కార్డ్ ప్లీజ్. ద పెంటికల్స్, 10 of Pentacles అండి. మనకు పెంటికల్స్ చాలా వస్తున్నాయి ఈరోజు. 6 of Pentacles, 8 of Cups. వన్ మోర్ కార్డ్ ప్లీజ్. 7 of Cups. ఓకే అండి. మన బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. 9 of Pentacles. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయండి క్లియర్గా? ఓకే అండి. ఇక్కడ వచ్చేసి చాలా పెంటికల్స్ ఎనర్జీ వచ్చిందండి. నంబర్, ఇంపార్టెంట్ నంబర్స్, డేట్స్ చెప్తున్నా చూడండి. 8, 3, 13 అండి. ప్లస్ మనకు 11 నెంబర్ ఇంపార్టెంట్. 11 డేట్ అండి నేను చెప్పేది. 10, 1, 6, 8, 7 అండి. ఈ నెంబర్స్ వచ్చి ఇంపార్టెంట్ మనకి. ప్లస్ మంత్స్ ఏంటంటే ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ అండి. ప్లస్ మార్చ్ మంత్ ఇంపార్టెంట్. ఏప్రిల్ మంత్, ప్లస్ నవంబర్, అక్టోబర్ ఆల్రెడీ చెప్పేసాను. జూన్, ప్లస్ ఆగస్ట్, జూలై. ఈ మంత్ ఇంపార్టెంట్ అండి. మేబీ ఇవి మీకు ఏమైనా ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఇంపార్టెంట్ మూమెంట్స్ అనే డేట్స్ ఉంటాయండి. కాకపోతే మంత్స్ ఉంటాయి, షూర్గా ఉంటాయి. మీకు మేబీ స్టార్టింగ్ లెటర్స్ మీ నేమ్ లెటర్స్ ఉండొచ్చు.
ఒక్కసారి చెప్తాను చూడండి. ఈఓపికే పిటిడి డబ్ల్యూఏసిటిఎస్ఈసి అండి. ఇవి మేబీ మీ స్టార్టింగ్ ఆల్ఫాబెట్ లెటర్స్ అయి ఉంటాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎక్కువ మాత్రం ద వర్డ్ వచ్చిందంటే అన్ని రాశుల వాళ్ళు వర్తిస్తారండి దీనికి. కానీ ఎక్కువ మెథడ్ చాలా ఇక్కడ మనకు పెంటికల్స్ అనేది ఎక్కుతుంది. స్కార్పియో, మకరము, వర్గో, కన్యా, టారస్, వృషభ రాశులు ఎక్కువ పర్సంటేజ్ కనిపిస్తున్నారండి. ప్లస్ మనకు కప్స్ ఎనర్జీ కూడా ఉంది. క్యాన్సర్, కర్కాటకము, స్కార్పియో, వృశ్చికము, స్పైసెస్, మీన రాశులు కూడా వర్తిస్తారండి. ఓకే అండి, ఇక్కడైతే మొత్తం ఈ రెండే ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీ స్టోరీ ఏంటంటే పెంటికల్స్ అండి మీది చాలా ఏంటంటే ఇక్కడ మనకు బాటమ్ ఆఫ్ డెక్ కూడా వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉందండి, 9 ఆఫ్ పెంటికల్స్ ఉంది. మీరు ఇప్పుడు సెల్ఫ్లో వచ్చి ఒక 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 ఉన్నత స్థాయిలో ఉన్నారండి. అంటే ముందు మీరు అలా ఉండకుండానే షూర్గా ఉండకుండా, అంటే మీదేంటంటే మీ పర్సన్ అయినా మీరైనా మీ పర్సన్ మీకు బ్రీఫ్గా చెప్పారంటే ఒక్క పాస్ట్లో అండి, పాస్ట్లో మీ పర్సన్ మీరు చాలా అంటే చూసారా ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఒక మంచి ప్రేమగా అభిమానంగా అంటే చాలా మీ పైన చాలా ప్రేమ చూసిందే. తన పాటికి తానే వచ్చి మీకు కప్ ఆఫర్ చేశారండి. షూర్ అది తనే వచ్చారు, మీరు వెళ్ళలేదు, తన పాటికి తనే వచ్చి ఆఫర్ చేశారు. చాలా బాగుంటుండేనండి స్టార్టింగ్లో మీ పైన చాలా ప్రేమ చూపించడం, బాగా మాట్లాడడము అన్నీ ఉంటుండే, మీతో టీం వర్క్ కూడా ఉంటుండే. మేబీ ఇతను ఏంటంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళల్లో ఉండొచ్చండి, ఉంటారు కదా ఇక్కడ, అంటే ఫ్యామిలీ రిలేషన్ పరంగా కూడా ఉండొచ్చు మేబీ ఉంటే. కొంతమందికి వర్తిస్తుంది, ఇది జనరల్ రీడింగ్ అండి, అదొకటి అర్థం చేసుకోండి. సో మీరు అప్పుడు ఎలా ఉండే అంటే మీ పాటికి మీరు మీ వర్క్ మీది, మీ హార్డ్ వర్క్ మీది, మీరు ఉంటుండే అండి. అంటే మీరు అంటే వీళ్ళది వాళ్ళది అలా ఇలా ఉండేవాళ్ళు కాదు. మీరు షూర్గా చాలా అంటే చాలా హార్డ్ వర్క్, మీ బిజీలో మీరు మీ పనిలో మీరు ఉంటుండే. కానీ మీకు ఫస్ట్ వచ్చి కప్ ఆఫర్ చేసిందే మీ మీ పార్ట్నర్ అండి. తర్వాత కూడా తను ఎలా అంటే ఇక చాలా బాగున్నారు, మొదట్లో బాగానే ప్రేమ జీవించారు. మేబీ మీరు టీం వర్క్ కూడా చేసి ఉండొచ్చండి. అంటే ఒకే ఆఫీస్కి సంబంధించిన వాళ్ళకి కూడా ఉంటారు, షూర్గా అలా ఉంటారు. అంటే మేబీ తను మీ ఓనర్ అయి కూడా ఉండొచ్చు. అంటే మేబీ మీ ఆఫీస్లో ఉంటారు కదా, అలా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళకి కూడా ఉంటారు. అంటే ఇది జనరల్ రీడింగ్, మీకు ఎలా వర్తిస్తానా నేను కార్డ్స్ ఎనర్జీ చెప్తున్నానండి. అలా ఉంటుండే, ఆఫర్ చేశారు, స్టార్టింగ్లో బాగానే ఉన్నారు, మీకు కప్ ఆఫర్ చేశారు, మొత్తం అయింది. తర్వాత ఇక రాను ఏమైందంటే ఇక ఫ్యామిలీ పరంగా తనకు గొడవలు స్టార్ట్ అయ్యాయండి. అంటే ఫ్యామిలీ పరంగా అంటే అక్కడ మనకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇతను మ్యారీడ్ పర్సన్ అండి. షూర్గా ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. మేబీ మ్యారీడ్ పర్సన్, కాకపోతే ఫ్యామిలీ వల్ల ఇష్యూస్ అనమాట. అంటే సూటిగా చెప్పాలంటే మీకు తనకు నో అంటే ఆటంకాలు అనమాట. ఆటంకాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒప్పుకోరు, అది కాదు. కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ, అయిన వాళ్ళైతే వాళ్ళ పార్ట్నర్, అంతే అండి. మీ ఇద్దరి మధ్యలో చాలా ఆటంకాలు అయ్యాయి. చాలా అంటే గొడవలు అంటే మీకు మీరిద్దరు బాగానే ఉంటారు, కానీ అక్కడ సొసైటీ ఫ్యామిలీ పరంగా చాలా ఆటంకులు ఎదుర్కొన్నారండి. ఎలా అంటే ఇంకేంటంటే మీ పార్ట్నర్ కూడా చాలా అండి. 7 ఆఫ్ కప్స్ అంటే ఆప్షనల్స్ ఉన్నాయండి, 100% ఇక్కడ ఆప్షనల్స్ ఉన్నాయి. ఆ ఆప్షనల్స్తో కూడా తను అంటే మల్టిపుల్ ఆప్షనల్స్ ఉంటాయి తనకి. అందులో ఏది వెతుక్కోవాలి, ఏది చాయిస్ చేసుకోవాలన్న దాంతో కూడా ఒక అంటే తనకు ఒక మనస్పరంగా ఇక్కడ మీరు, అక్కడ ఫ్యామిలీ, ఇక్కడ అదర్ ఆప్షన్స్ అంటే మన పర్సన్సే కారండి, బిజీనెస్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎన్నో ఉంటాయి మనకు, వాటికి సంబంధించిన పర్సన్స్ అనేది తీసుకోదు. బిజీనెస్ ఎనీథింగ్, మన బిజినెస్, జాబో, స్టడీయో, ఎడ్యుకేషనో, పర్సన్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఆప్షన్స్ ఉండే, కానీ సతమతం అయ్యారండి. మీకు వాళ్ళ ఫ్యామిలీకి తనకున్న
ఉంటాయి కదా ఆపర్చునిటీస్ ఏవేవి చేయాలో అనేది జాబ్ది, దానివల్ల చాలా సతమతమై 8 ఆఫ్ కప్స్ అంటే కొన్ని రోజులు గ్యాప్ అంటే వదిలేసి వెళ్ళారు. అంటే మీకు కమ్యూనికేషన్ లేకుండా దూరంగా ఉంచారు, మీతో షూర్గానే దూరంగా ఉంచారు. అది కూడా మీకు ఏంటంటే మీరు తను చాలా లైక్ చేస్తుండండి. ఎంత అంటే అసలు ఇక తనే సర్వస్వం మొత్తం, అంటే చాలా ప్రేమగా సిన్సియర్గా ఉంటుండే మీరు తనతో. అది షూర్ అండి. అక్కడ కార్డ్స్ ఎనర్జీ చెప్తున్నాయి. ప్రతిసారి మీరే తను ఎలా అంటే మీరైనా తనైనా ఒకటే అన్న భావంతో ఉంటుండే అండి. మీరు ప్రతి ఒక్కటి తనతో షేర్ చేసుకుంటే సిన్సియర్గా హానర్గా ఉంటుండే. కానీ తను మాత్రం మీకు ఏదో అంటే తనకు టైం వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు, తనకు టైం అని కాదు మనసు ఉన్నప్పుడే, తనకు మనసు ఉన్నప్పుడే ఏదో అలా మీకు ఇలా మాట్లాడడమో, ఏదో ఒక మెసేజ్ సెండ్ చేయడమో, అలా ఒక్క నిమిషం మీతో కమ్యూనికేషన్ చేయడమో అలా ఉంటుండే అండి. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత అలా చేశారు. తర్వాత అక్కడ ఇక్కడ షఫల్ అయ్యి అంటే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయారండి. ఇది వరకు ఎలా వర్తిస్తే అలా తీసుకుని బ్లాక్ చేసేసారు. షూర్ అది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళారు. కొంతకాలం అయితే గ్యాప్ ఇచ్చారండి, కమ్యూనికేషన్ ఏం లేకుండా. అక్కడ కూడా తనకు చెప్పాను కదా మల్టిపుల్ చాయిసెస్ ఉండే. కానీ ఎంత ఇదవుతున్నారంటే మిమ్మల్ని ఎంత క్షోభ పెట్టారంటే చాలా చాలా బాధపడ్డారండి. అంటే స్టార్టింగ్లో అంతలా ఉండి ఒకేసారి ఇలా బ్లాక్ చేసి నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారే అంటే ఏం రీజన్ లేకుండా, ఏం అసలు మ్యాటరే లేదండి. తన ప్రాబ్లమ్స్తో మీకు ఆ ప్రాబ్లం కూడా ఏంటో చెప్పలేదు, మీకు 100% చెప్పలేదు. సైలెంట్ జోన్లోకి వెళ్ళిపోయారు, ఏం చెప్పకుండా బ్లాక్ చేశారు. కాకపోతే కమ్యూనికేషన్ లేకుండా దూరంగా పెట్టేశారు. తను దూరంగా ఉన్నారు, అసలు ఏది చెప్పలేదు. మీరు దానివల్ల ఎంత క్షోభ పడ్డారంటే అసలు ఎంత మీరు మేబీ ఆఫీస్లో ఉన్న తనతో కలిసి ఏదైనా వర్క్లో డీల్ చేసినా కానీ అంత హానర్గా అంత సిన్సియర్గా తన కోఆపరేట్ చేశారు, వర్క్ కూడా చేశారండి. కానీ అసలు ఆమెకు ఇంత కూడా అంటే ఇంత కూడా అసలు ఏమీ ఇంత ఒక్క పర్సంటేజ్ కూడా అసలు చెప్పాలి అనేది కూడా లేకుండా అంతలా బ్లాక్ చేసేసి వదిలేసి వెళ్ళారండి. అంతే, అసలు మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చేశారు. ఏంటంటే గ్రహణం పడుతుంది, కొంత టైం బాగాలేదు, అంత క్షోభ. మీరైతే అప్పుడు ఎంత బాధపడ్డారంటే డెత్ అండి. మోస్ట్లీ మీరు ఎలా అంటే అసలు మనిషిలా ఉన్నారు, కానీ అసలు మీరు ఏం చేస్తున్నారో ఏంటో మీ బ్రెయిన్ బ్లాక్ అయిపోయిందండి తను చేసిన దాంతో. అసలు అంటే రీజన్ చెప్పకుండా సడన్గా కమ్యూనికేషన్ లేకుండా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారనమాట. ఎంత క్షోభపడ్డారంటే అసలు బ్రెయిన్ బ్లాక్ పోయి శరీరంతో ఉన్నారు మీరు అంతే, కానీ బ్రెయిన్ పనిచేయట్లేదు. లోపల ఎంత అంతర్మదనం అంటే ఒక సిచ్యువేషన్ ఎలా అంటే నేను ఇక ఆ వర్డ్ యూజ్ చేయదలుచుకోలేదు, కానీ అసలు స్మాష్ మొత్తం అంతలా బాధపడ్డారండి. కానీ తర్వాత రియలైజ్ అయ్యారండి మీరు, నో డెత్ ఎన్ని రోజులని నేను ఇంతలా ఇంత ఇది చేయాలి తనతో, నేను ఇంత హానర్గా ఇంత సిన్సియర్ అంటే కనీసం ఒక మర్యాద కొరకని ఒక్క వర్డ్ చెప్పకుండా ఇంత బ్లాక్ చేసి రీజన్ లేకుండా ఇలా చేశారని ఎంత అంటే అంత క్షోభపడ్డారు. ద వరల్డ్ ఎంత దెబ్బతినాలో, ఎంత మనసు పరంగా ఎంత గాయపడాలో అంత పడి అసలు ఇక అమ్మా ఇక వద్దు, నాకు ప్రయారిటీ ఇవ్వని వాళ్ళకి నాతో ఏం చెప్పకుండా నేను ఇంత ఇదిగున్నా నథింగ్ అని నన్ను ఎలా వదిలిపోయారు, నేను వాళ్ళ కోసం ఇంకా క్షోభపడి వేస్ట్ అని మీకు ఆ యూనివర్సల్ మీకు ఒక లెసన్ చెప్పిందండి, చూపించింది మీకు. దాంతో మీరు ఇక నో, ఇంకా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళకి నేను ఇచ్చే అవసరం లేదు అని మీరు వదిలేసి మీ పార్టీకి మీరు ఎలా అంటే చూసారా, ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉంది. మీకు 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక తనకు అసలు 9 ఆఫ్ పెంటికల్స్ అంటే తనకి ఏం తక్కువ ఉండదండి, అన్నిట్లో ఫిల్ ఉంటుంది. అయినా మీరు తనకు అణిగి ఉన్నారు, మీకు అసలు ఏం తక్కువ లేదండి, ఎవ్రీథింగ్ ఉంది మీకు. గుణము, డబ్బు, హోదా లేకున్నా చేసుకునే కెపాసిటీ అంతా ఉన్నా కానీ అంతలా ఇది చేశారే అని మీరు చాలా బాధపడ్డారు. తర్వాత రియలైజ్ అయ్యారు, నో ఇక ఇంత నేను ఇది ఉంటే ఒక మెంటలీగా డిజాస్టర్ అయిపోతాను, ఇక నా వల్ల కాదు అని మీరు మొత్తం ఆ బ్యాక్ సిచ్యువేషన్ అంటే డెత్ అంటే లోపల ఉంటుంది. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి, ఫిజికల్గా కూడా ఆరోగ్యంగా పాడైపోతున్నారు, మెంటల్గా ఇదైపోతున్నారని ఆపేశారు. అంతే, అంతలా థింక్ చేయడం ఆపేసేసారు. ఆపేసేసి మీ స్కిల్స్ని
మీ ఎడ్యుకేషన్ని, మీ క్వాలిఫికేషన్ని, ఎవ్రీథింగ్ సానపట్టారండి మీరు. ఎలా అంటే తన ఆలోచనలు మీ వరకు రాకుండా ఆ వర్క్లో మీరు ఆ, మొత్తం మునిగిపోయారండి. అంతలా ఇది చేశారు. అంత మీ మీ డెవలప్ని, మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకున్నారండి. డెవలప్ చేసుకుని తర్వాత చూసారా ఇలా తను అప్పుడు మీకు ఎంత అంటే ఒక టైంలో తను మీకు ఒక బ్రెడ్ క్రమ్స్, తనకు ఫ్రీ ఉన్నప్పుడే మీతో మాట్లాడడము, తనకు ఇష్టం ఉన్నప్పుడే మీతో కమ్యూనికేషన్ చేయడం, కాకపోతే ఒక బ్రెడ్ క్రమ్స్ అంటే ఏదో మిగిలిపోయిన టైం ఉంటే మీకు అలా ఇసిరేయడం ఉంటుందా, అలా ట్రీట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు మీ స్కిల్స్ని మీరు మీ సెల్ఫ్ లవ్ చేసుకున్నారు, మీ బ్లూమింగ్ అయ్యారు, మీ అందాన్ని మీరు మెరుగుపరుచుకున్నారు, ఒకరికి ధీటుగా నిలిచారండి. దాన్ని చూసి ఇప్పుడు మళ్ళీ అది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. మెల్లిగా ఏంటి అని మీరు అది గతాన్ని డెత్ చేసేసారు, మోస్ట్లీ డెత్ చేశారు. లోపల ఇంకా అంతర్మదనం ఉంటుంది, అది పోదు ఎవ్వరికి. బట్ అంతలా ముందులా ఆలోచించడము, తన కోసమే ప్రాకులాడడం లేదనమాట. మీరు గ్లూమింగ్ అయ్యారు, డెవలప్ అయ్యారు, ఎకనామిక్గా కూడా బిల్డప్ అవుతున్నారు, కొద్దిగా అయ్యింది ఇంకా అవుతున్నారు. ఇక దానివల్ల తను అక్కడ ఫ్యామిలీ మ్యాటర్ ఉంది, ప్లస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ తను ఇప్పుడు అండి ఇప్పుడు ఒక కప్పు పట్టుకొని ఆఫర్ చేయడానికి రెడీ అవుతున్నారండి మీ వైపు. మెల్లిగా ఇది చూసారా ఇక్కడ, ఇది చూడండి, 9 ఆఫ్ పెంటికల్స్. ఒక ఇది మెల్లిగా అంటే ఎలా అంటే గతంలో నేను మిస్టేక్ చేశాను, ఇప్పుడు ఎలా చేయాలి, ఏం ప్లాన్ చేస్తే తను నాకు మళ్ళీ నాతో కాంటాక్ట్లో ఉంటుంది, కమ్యూనికేషన్ వస్తుంది అనే ఒక ప్లానింగ్తో ఒక మంచి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి అంచనాలు వేసుకొని మెల్లిమెల్లిగా నత్తనడక అంటారే అలా వస్తున్నారండి మీ వైపు. ఎలాగైనా మళ్ళీ సక్సెస్ చేసుకోవాలి, నేను నా మిస్టేక్తో నేను మధ్యలో గ్యాప్ ఇచ్చాను తను చెప్పా పెట్టకుండా అని, అంటే అవన్నీ మిస్టేక్స్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి, ఎందుకంటే మీరు అట్రాక్ట్గా తయారయ్యారు కదా అన్నీ, అంటే వెలుతురులా నేను చెప్పని లైటింగ్లా తయారయ్యారు, మగ్గుకుంటూ చీకట్లో లేరు. ఇప్పుడు మీరు మీ సెల్ఫ్ రియలైజేషన్ అయ్యింది, మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారు, గ్లూమింగ్ అయ్యారు. సో లైట్ వైపు వస్తారు, అది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మెల్లిమెల్లిగా సక్సెస్ ఎలాగైనా చేసుకోవాలి అని. స్పీడప్ రావట్లేదు, మెల్లిగా. ఎందుకంటే అట్ ఎనీ కాస్ట్ నేను తనతో మళ్ళీ కమ్యూనికేట్ కావాలి అన్న దాంతో మూవ్ అయ్యారు ద వరల్డ్ అండి. అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఎంతలా దెబ్బ పడ్డది అంటే తనపైన కూడా ఇండైరెక్ట్గా మీ స్కిల్స్ని దాన్ని మొత్తం డెవలప్ చేసుకుని గ్లూమింగ్ అయ్యారు కదా, ఇప్పుడు అట్రాక్ట్ అయ్యి మీ వైపు వస్తుంది. ఎలాగైనా నేను తనతో కమ్యూనికేషన్ చేయాలి, ముందు ఎలా ఉండనో అలా ఉండాలా అనే ఆలోచనలో ఉన్నారండి. అవుతున్నారు మెల్లిగా, అది నడకన తాంబేలు నడకన నడుస్తున్నారు. అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ ఇవ్వండి, కానీ ఒక్క మాట అయితే మీరు ఆ మధ్య గ్యాప్లో ఆ బ్లాకింగ్ కమ్యూనికేషన్ లేనప్పుడు చాలా 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 బాధపడ్డారండి. అది ఎవ్వరికి తెలియకుండా అంతర్మదనం అండి. మీ క్షోభ చాలా బాధపడ్డారండి. అసలు ఇక కాదు అని మళ్ళీ పైకి లేసారు ఫుట్బాల్ లాగా. సూపర్ అండి. ఇప్పుడు ఈ ఎనర్జీలో ఉన్నారు, అలాగే ఉండాలండి. ఇది మీ పర్సన్. ఇప్పుడు మీ పరిస్థితి, మీ పర్సన్ది అలా ఉందండి. మీ పర్సన్ది ఇది ఎవరికి వర్తించినా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలండి. మంచి ఎనర్జీ ఉంది, ప్రతి ఒక్కరండి క్లెయిమ్ చేసుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ వరకు వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ లేదు, దూరంగా ఉన్నారు, వస్తుంది. తనకు అక్కడ కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయండి, డబ్బుల పరంగా ఉంది, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, 100% ఉంది. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇది మోస్ట్లీ అయితే ఎక్కువ ఆఫీస్ అలా టీం వర్క్ అలా అనిపిస్తుందండి. ఎక్కువ మీకు ఎలా కమ్యూనికేషన్ అయితే అలా తీసుకోండి మీ పార్ట్నర్కి. బట్ మీ గ్లూమింగ్ మీది చూసి అట్రాక్ట్ అవుతున్నారండి. ఇప్పుడు ఎవరైనా అంతే అండి, మనం లైటింగ్లో ఉంటే లైటింగ్ వరకు అందరూ వస్తారు, చీకట్లో ఉంటే మనం కూడా అమ్మో చీకటిని ఎవరు చూడరు, భయపడతారు. కానీ మొదట్లో చాలా ఇన్సల్టింగ్గా చేశారండి, అంటే మీకు అది అర్థం కాలేదు, మీరు అంతలా హానర్గా ఉన్నారు సిస్టర్. కానీ తనకు కుదిరినప్పుడే మీతో మాట్లాడుతుండే, అదర్వైజ్ లేదు. అంటే కొంచెం నెగ్లెక్ట్నెస్
ఆ, ఏంటిలే తను అన్న దాంట్లో ఉంటుండండి. అది మీకు అర్థం కాలేదు, తను బయటికి చూయించలేదు, కానీ లోపల మాత్రం అంతే అండి. ఓకే అండి, ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫర్ యూ. చూసారా, మెల్లిగా నత్త నడకన వస్తున్నారు, తమిళ నడక అన్నారు కదా, అందుకే వెయిట్ చేస్తున్నారన్నమాట. అంటే మీరేమన్నా ఆ, ఏదన్నా ఒక అంటే సిమ్టమ్స్ ఏదన్నా చెప్తారా ఏంటి, చెప్తే నేను గబుక్కున దూకి రావచ్చు, ఫస్ట్ చేసి వెళ్ళాను కదా మిస్టేక్ అని అంటున్నారు. దాని మీనింగ్ అంతే అండి. తమిళనాడుకి అన్నాను కదా, అలా ఆలోచించుకుంటే కాకుండా మీరు ఏదైనా సిగ్నల్ ఇస్తే ఓకే అని ఒక మెసేజ్ ఇస్తే నేను రెడీగా ఉన్నాను మీరు రండి అని ఏదో అంటే చెప్తున్నాను, అలా దూకేస్తారు అలా అనమాట. అందుకే మీరు ఏదైనా సిగ్నల్ ఇస్తే బాగుంటుండే, నాకు ఈజీ అయిపోతుండే రావడానికి. ఇప్పుడు మీ వైపు రావాలంటే నాకు కొంచెం ఇదవుతుంది, నేను మెల్లిగా వస్తున్నాను, నువ్వు సిగ్నల్ ఇస్తే పరిగెత్తుకొని వస్తాను అని చెప్తున్నారు. అది అన్నీ మర్చిపోయి ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. చూసారా ఎంత రెజ్యుమినేట్గా వస్తున్నాయో. ఫస్ట్లా ఉండడానికి, కమ్యూనికేషన్ టెలికాస్ట్ కావడానికి వస్తున్నారు కదా, సేమ్ మీనింగ్ చూడండి. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే, ఫస్ట్ ఎలా ఉండేనో అలా ఫీల్ కావాలనుకుంటున్నాను అంటున్నారు. అలాంటి వారు మన మధ్యలో చెప్పా పెట్టుకుని ఎందుకు చెక్కేశారు? అసలు వీళ్ళకు ఏం చెప్తామండి. అసలు ఒక ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. చూసారా, ఇప్పుడు మళ్ళీ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ అంటే మీకు ఎలా ఇష్టం ఉంటుందో, ఫస్ట్ ఎలా ఉంటుండనో అంటే అప్పుడు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు కదా, అలా కాకుండా మీకు ఇష్టమైనట్టు ఐఎమ్ బికమ్ ఏ బెటర్ పర్సన్, నేను ఒక మంచి పర్సన్లా, ఫస్ట్లా కాకుండా మంచి పర్సన్గా అవుతున్నాను నీ కొరకు అని చెప్తున్నారు. ఏమవుతారండి, చేసే గాయాలన్నీ చేస్తారు, మళ్ళీ మెల్లిగా వచ్చి గాయాలపైన వెన్ను పూస్తారా ఏదో అంటారే, అలా మాట్లాడుతున్నారు మీ పర్సన్. ఐ వాంట్ టు మోర్ దెన్ ఫ్రెండ్స్. చూసారా, ఇది ఆఫీసు, మేబీ మీ ఫ్రెండే ఉండొచ్చండి షూర్గా. ఫ్రెండ్ కన్నా నేను ఎక్కువగా అనుకుంటున్నాను. అనుకోవడం వరకే లేండి, ప్రయారిటీ ఇచ్చే వరకు ఉండదు. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. చూసారా ఎలా వస్తున్నాయో రెజ్యూమినేట్గా. ఇప్పుడు తనకు గతావన్నీ గుర్తొస్తున్నాయి, మీరు ఎలా ఉండే, ఇలాంటి పర్సను ఏంటి అన్నదన్నీ గుర్తొస్తున్నాయి. రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే అంటే ఏదో మీరు సంథింగ్ అదే మెమరబుల్ మూమెంట్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి అంటున్నారు. లాస్ట్ వన్ అండి, ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. అందువల్లే కదా ముందు కూడా అలా చేశారు. సో ఇప్పుడు మీరు గ్లూమింగ్ లైటింగ్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ కామన్. సో ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ, అందుకనే కదా మళ్ళీ లైటింగ్లా అయ్యారు కాబట్టే మళ్ళీ తాంబేలు నడకగా వస్తున్నారు. అదండి ఉంది, తనకు కూడా మనసు లోపల ఉంది, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల దూరం అయ్యారు. బట్ ఒక మనిషికి ఎలా ఫీల్ అవుతుంది అనేది వాళ్ళు మరి ఆలోచించారో వాంటెడ్లీ చేస్తారో ఇక భగవంతుడికే తెలుసండి. కానీ భరించే వాళ్ళకు మీరు ఎంత భరించారో ఏంటనేది ఇక్కడ ఫీల్ అవుతుంది. అసలు చెప్పాను కదా, మనిషిలా లేరండి మీరు. కనిపించేది ఒకటి మీరు రూపము, లోపల మాత్రం మొత్తం స్మాష్ అయిపోయారు, అంతలా బాధపడ్డారండి. వాళ్ళకు మాత్రం అలా ఏం ఆలోచిస్తారో ఏంటో, కొట్టే దెబ్బ కొడతారు, వెళ్తారు, మళ్ళీ స్మూత్గా వస్తారు. ఘోరంగా చాలా అట్లీస్ట్ చెప్తే అన్న ఒక ఉంటుంది, ఒక ఊరట ఉంటుంది, జస్ట్ వన్ మెసేజ్ అండి, అది కూడా చెప్పరు. అలా చేశారు మీతో. సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, మెల్లిమెల్లిగా వస్తున్నారు, మీరు చూసుకోండి. ఓకే అండి, ఈ మూమెంట్లో ఇలా ఉంది సిచ్యువేషన్. సో మనకు ఈ ఒరాకల్ డెక్స్ బాబా మనకు ఏం మెసేజ్ ఇస్తారు మీకు అంటే మీరు ఎలా ఉండాలి, తను వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది మీకు మీ అంతరాత్మ చెప్పేస్తుందండి ఏంటి అనేది. ఎంతైనా మీరు మంచి మనస్తత్వం కదా, ఇప్పటికైనా మీకు ఎలా ఉందంటే తను వస్తే ఓకే ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి మీతో మంచిగా మాట్లాడితే మీరు మళ్ళీ కమ్యూనికేట్ అయిపోతారండి. మీరు అలాంటి స్వభావం అండి మీది. అంటే ఇంకా మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, లోపల అర్థమవుతుంది. అంటే ఆ ప్రేమ అది సిన్సియర్గా ఉన్న వాళ్ళకు ఎప్పటికీ ఉంటుందండి. బయటికి అంటారు కానీ అది ఉండే ఉంటుంది. వాళ్ళకు అది రియలైజ్ అవుతుందో కాదో
ఇక వాళ్ళ అయినా కానీ కొన్ని పరిస్థితులు కూడా అలా ఉంటాయండి. ఏ పరిస్థితులు ఏమున్నా ఒక పర్సన్ని దూరం పెట్టినప్పుడు మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ ఎనీథింగ్ ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలండి. లేకపోతే మీ అంత క్షోభపడ్డం చాలా నరకం, అది చాలా ఫీల్ అవుతుంది మనసు. బా ఓకే అండి, వదిలేదాం. నేర్చుకొనుము, జీవితము ఒక పాఠము, నేర్చుకొని గగనాంతరానికి ఎదగండి. చూసారా బాబా కూడా ఎలా చెప్తున్నారో, మనము జీవితంలో అన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. జీవితమే ఒక పాఠం, ఒక లెసన్. ఆ లెసన్ని మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క మనకు పట్ట బాధలు ఏదైనా సరే మనము దాన్ని ఒక లెసన్, ఒక పాఠంలా నేర్చుకొని పైకి పైకి మనం డెవలప్ కావాలి. అక్కడే కుంగిపోవద్దు, ఒక లెసన్లా నేర్చుకోవాలి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని అని చెప్తున్నారండి. బాగుందండి మెసేజ్. మీది కూడా అలాగే అయ్యిందండి. సో దాంతో కుంగిపోకుండా మీరు ఒక లెసన్లా నేర్చుకున్నారు. ఒక వెపన్, ఆ బాధను మీరు ఒక వెపన్లా తయారు చేసి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారే, అలా ఉండాలని చెప్తున్నారండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైం అన్షేకబుల్గా ఉండాలండి. ఏ పరిస్థితి వచ్చినా అన్షేకబుల్గా ఉండాలి. బాబా చెప్పేది కూడా అదే. దాన్ని ఒక లెసన్గా నేర్చుకొని మనం ముందుకు అడిగేయాలి. చీకట్లోకి వెళ్ళొద్దు. చీకట్లోకి వెళ్తే మన జీవితమే ఇది అవుతుందండి, ఎదుటి వాళ్ళది ఏం కాదండి. వాళ్ళు ఎలాగైనా ఉంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చెయ్యబోయే వాళ్ళకి, నా వీడియోస్ వాచ్ చేసిన వాళ్ళకి, నాకు కమెంట్ చేసిన వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ మోటివేట్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికండి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. సో బాయ్. రాధే రాధే 996 అండి. థ్యాంక్ యూ.